నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీరాముని విలువలు మనందరికీ స్ఫూర్తినిస్తాయని వెల్లడి. విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం. పశ్చిమ గోదావరి జిల్లా దత్తత గ్రామం పెదమైనివాని లంకలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు 550 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు. 50వ వార్డులో 1,50,00,000తో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. లోటస్ ఆసుపత్రిలో ఘనంగా జాతీయ బాల శస్త్రచికిత్స దినోత్సవం. 19 ఏళ్ల హాస్పిటల్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామన్న వైద్యులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు చంద్రబాబుకు ఉత్తరప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాలతీతమైన అవి మనందరికీ పాఠాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. Again, I came here to have Sri Ram Darshan and blessings. We are all always measure Rama Rajya is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today India is moving very fast. If we see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. So all these things is very important. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. I am very happy. I had a good darshan. I am thanking government of విద్య ఒకటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత దృష్టి సారించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆమె పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనివాని లంకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలను ఆమె ప్రారంభించారు. ఈ గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. గ్రామ మహిళల మద్దతుతో సైక్లోన్ భవనాన్ని డిజిటల్ భవనంగా మార్చేశారు. కేంద్రంలో శిక్షణ పొందిన అనేక మంది దేశ విదేశాలలో మంచి స్థానంలో ఉన్నారు. ఈ శిక్షణపై సర్వే నిర్వహించగా దేశంలోనే పెదవాని లంక 2వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి సీతారామన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డ్రోన్ల వినియోగంపై ఏపీలో తొలిసారిగా పెదమైనివాని లంకలో శిక్షణ ఇస్తున్నారని కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఈ శిక్షణను స్థానికులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల దత్తత అనే ప్రధాని మోడీ ఆలోచన అని తెలిపారు. జిల్లాలో 146 మంది జాలర్లకు ఏడాదిలో PMAY కింద ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కోరారు. అలాగే మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా వస్తుంది, ఇంకా చేస్తారనేది కాదు. మీరు లిస్టు పెట్టాలి. న్యాయమైన కోరిక ఏది ఉన్నా కూడా చెప్పడంలో సంకోచం ఉండకూడదు. ఇక్కడ ఈ భవనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో మీ అందరికీ పనికి వచ్చింది, చాలా సంతోషం. కానీ మన పిల్లలకి దీని నుంచి ఏం దొరుకుతుంది అనే ఆలోచనతోనే నేను సెయింట్ వాళ్ళని అడిగాను. మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ద్వారా మీరు పెద్ద ఒక IT కంపెనీ నడిపి అది ఇంకా బాగా నడుస్తుంది. అయినా ఇవాళ AI ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపెనీ తన ఉత్పత్తిని కంప్లీట్గా AI ద్వారా నడిపిస్తున్నారు. కానీ ముందులాగా ఒకరు వస్తారు, ఒక టెక్నీషియన్ వస్తారు, ఒకరు ఇంజనీర్ వస్తారు అని చాలా రకం ఎంప్లాయ్మెంట్ తోటి నడపట్లే. కానీ ఆ AIని కూడా నడిపించే వాళ్ళు మనుషులే కదా. అది మన యువకులు, మన ఆడపిల్లలు, మన మగపిల్లలు ట్రైనింగ్ సరిగా ఉంటే వాళ్ళే ఆ AI నడిపిస్తారు కదా అని ఒక ప్రశ్న. ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా, నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు,
గ్రామంలో ఈ డ్రోన్ యూస్ చేసుకొని రైతులకి వాళ్ళ పంట పెంచడానికి ఏమేం చేయాలో అది చేయాలి. గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక 10 మంది డ్రోన్ దీది అంటే డ్రోన్ని ఉపయోగించే సోదరులు ఉండాలి. ఆడవాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వెళ్ళి నడపని ఆ డ్రోన్ని, అది ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి ఉండొచ్చు, లేదు విత్తనం చేయడానికి ఉండొచ్చు. ఆడవాళ్ళకు ట్రైనింగ్ ఏంటి, లక్పతి దీది, డ్రోన్ దీది, అதாவது గ్రామాన్ని ఇంకా మంచిగా చేసి ఆడవాళ్ళు లక్షాధిపతిగా ఆవాలి అనే రకంగా లక్పతి దీది అన్నారు. సో లక్పతి దీదియో డ్రోన్ దీదియో మనం గ్రామానికి అది చూడడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ డ్రోన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్ని నడిపేవాళ్ళు ఎవరు, ఆ డ్రోన్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు, దానికి ట్రైనింగ్ కావాలి అని ఇక్కడ మనం 3 రకాల ట్రైనింగ్ ఆ సైంట్ గ్రూప్ ద్వారా పెడుతున్నాం. మొదటి ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు AI ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. అది ఒక ట్రైనింగ్. అనంతరం గ్రామంలోని డిజిటల్ భవన్ను సందర్శించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, AI నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే వేసవి నాటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మేయర్ పీలా శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజులు తెలిపారు. 550 కోట్లతో నగరానికి కొత్తగా త్రాగునీటి ప్రాజెక్టులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. జీవీఎంసీ 50వ వార్డు మాధవదారలో 1,50,00,000తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. మాధవదార శ్రీదేవి పార్కులో వోకస్ ట్రాక్, సింగరాయ మెట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అభివృద్ధిని ప్రజలకు రుచి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సనపల వరప్రసాద్, బీజేపీ నాయకులు శ్యామల దీపిక, జడ్సీ రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో పనులు చేయటం గురించి వారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే వర్క్స్ కూడా శాంక్షన్ చేయటంలో కూడా మంచి చొరవ చూపించి శాంక్షన్ చేసి తద్వారా ప్రజలకి మంచి మేలు చేకూర్చడం గురించి పూర్తి ప్రయత్నము జరుగుతుంది. అభివృద్ధి అనేది నిరంతరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా దీంట్లో నార్త్ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మేము ఉంటూ అభివృద్ధి విషయంలో ఆ విధంగా పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతున్న అధికారులకి అందరికీ కూడా, రాజకీయ నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు ఇంకా ఏదైనా మిగిలిపోయిన వర్క్స్ ఉంటే తప్పనిసరిగా అవి కూడా టేకప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిసారి కూడా కొబ్బరికాయ కొట్టిన వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ వర్క్ బాధ్యతగా చేయాలి. ఆ వర్క్లో ఏదైనా లోపం ఉంటే మాకు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేస్తే దాని మీద కాడ నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడైనా వర్క్ ఆగినా ఆ వర్క్ని కాంట్రాక్ట్ని కూడా మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి కూడా ఇప్పటి వరకు తీసుకొని వర్కులు వేగంగా నడిపించి రేపు రాబోయే ఎలక్షన్ టైంలో మేము ఇది చేసామని బాధ్యతగా చెప్పుకునే బాధ్యతతో ఇవాళ పనిచేస్తున్నాం. దాంట్లో పెద్దలు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా సహకరించి ఈ నియోజకవర్గానికి స్పెషల్గా తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుసు. సెలవు. అదేవిధంగా నిన్న వాకర్స్ పార్క్ ప్రారంభించిన 13 లక్షల రూపాయలు, సుమారు ఈ అన్ని వర్కులు కలిపి 1,61,00,000 రూపాయలు గౌరవ మేయర్ గారు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రారంభించి మా 50 వార్డులో ప్రజలందరూ హర్షాదుకి ఆయనకు ప్రత్యేకంగా మా వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 161 లక్షల రూపాయలు చిల్లర సుమారుగా ఆ అమౌంట్తో అభివృద్ధి పనులు చేయడం సంతోషకరంగా ఉంది. వారికి ఈ వార్డు తరపున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ.
లోటస్ ఆసుపత్రిలో జాతీయ బాలల శస్త్రచికిత్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 19 ఏళ్ల లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన 468 పీడియాట్రిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. నవజాత శిశువుల వైద్యంలోనూ అద్భుత ఫలితాలను లోటస్ ఆసుపత్రి సాధిస్తుంది. తల్లి పిల్లల వైద్యం, నవజాత శిశువుల సంరక్షణ, చికిత్స, పిల్లల శస్త్రచికిత్సల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో లోటస్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ 29న భారతదేశ బాలల శస్త్రచికిత్స పితామహుడు ప్రొఫెసర్ పీకే సేన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డేను నిర్వహిస్తారు. చిన్నారుల జీవితాలను రక్షిస్తూ సేవలందిస్తున్న బాలల శస్త్రచికిత్స నిపుణుల అంకితభావం, నైపుణ్యం, మానవత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విశాఖలోని సిరిపురం లోటస్ ఆసుపత్రిలో జాతీయ బాలల శస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోటస్ హాస్పిటల్స్ వైజాగ్లో 9 ఏళ్ల ప్రస్థానంలో అత్యంత క్లిష్టతరమైన 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. పిల్లల శస్త్రచికిత్సలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చీఫ్ కన్సల్టెంట్, నేనటాల్ పీడియాట్రిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ డాక్టర్ ముక్కవెల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో వైద్య బృందం ఎన్నో క్లిష్టతరమైన పిల్లల ఆపరేషన్లను నిర్వహించి చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. సంక్లిష్ట జన్మతః లోపాలు, నవజాత శిశువుల అత్యవసర పరిస్థితుల నిర్వహణ, మినిమల్లీ ఇన్వాషన్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సల వరకు చీఫ్ నేనటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పి సుమంతులతో పాటు అనస్థీషియా నిపుణులతో కలిసి ఎన్నో పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి చిన్నారికి సేఫ్ సర్జరీ అనే నినాదంతో లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో పిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందని డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బాలల శస్త్రచికిత్సల సక్సెస్ రేటు అనేక రెట్లు పెరిగిందన్నారు. దీనిపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సను అందించేందుకు లోటస్ హాస్పిటల్స్ అంకిత భావంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కేవలం ఒక్క శస్త్రచికిత్స విజయవంతం కావడం అంటే ఒక జీవితాన్ని పునరుద్ధరించడమేనని చెప్పారు. కుటుంబానికి భరోసా ఇచ్చి భవిష్యత్తును రక్షించే పనిలో తాము ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత అంకిత భావంతో పనిచేసేలా ఇలాంటి వేదికలు పురుగొల్పుతాయని చెప్పారు. ఈరోజు మనం పీడియాట్రిక్ సర్జరీ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రపంచమంతా, ముఖ్యంగా భారతదేశంలో ఈ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది 29వ తారీఖు డిసెంబర్ నాడు సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఒక విశేషం ఏంటంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మెడికల్ బ్రాంచ్లో, కార్డియాలజీ అని, యూరాలజీ అని. అలాగే పీడియాట్రిక్ సర్జరీ డే అనేది ఒక స్పెషల్ బ్రాంచ్. దాని గురించి ముఖ్యంగా ప్రజలకు, పేషెంట్స్కి, మిగతా డాక్టర్స్కు, వైద్యులకి వీళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం పీడియాట్రిక్ సర్జరీ డే అనేది స్థాపించారనమాట. ఇది డిసెంబర్ 29వ తారీఖున జరుపుతున్నాము. సో ఇందులో ఎందుకు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే, గత 20-30 సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పీడియాట్రిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా మటుకు అన్ని కాలేజెస్లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం ఉంది. దీనికి కావాల్సిన స్పెషలిస్టులు కూడా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీనిలో ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్స్ని ఈ పీడియాట్రిక్ సర్జరీ పిల్లల్లో ఆపరేషన్ చేసే నైపుణ్యతని వాళ్ళకి టీచింగ్ చేసే హాస్పిటల్స్ ద్వారా నేర్పిస్తున్నారు. ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ అందరూ కలిసి ఈ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది మొదలు పెట్టామన్నమాట. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి వచ్చిన ఆపరేషన్ చేయవలసిన ఏమైనా కండిషన్ ఉంటే సరైన టైంలో మా దగ్గరికి రీచ్ అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. సరైన టైంలో మా దగ్గరికి వచ్చిన తర్వాత వస్తే దానికి ఆపరేషన్ ద్వారా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసి చాలామంది పిల్లల్ని బతికించే అవకాశం ఉంది. ఇంతవరకు మేము ఇక్కడికి స్థాపించిన ఇక్కడి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 9 monthsలో చాలామంది పిల్లలకి ఆపరేషన్ ద్వారా నయం చేసి దగ్గర 500 మంది పిల్లల్ని మేము బాగు చేసి చక్కగా ఆరోగ్యవంతులు చేయగలిగామన్నమాట. దీనికన్నా ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో మేము చేస్తున్న ఆపరేషన్లు 5-10 సంవత్సరాల నుంచి మొత్తం 25 సంవత్సరాల నుంచి
ఈ పీడియాట్రిక్ సర్జరీ చేస్తున్నాను నేను వేరే హాస్పిటల్స్లో. నా దగ్గర ఆపరేషన్ చేసి పెద్ద అయిన పిల్లలు చాలామంది ఇప్పుడు పై చదువులు చదువుతున్నారు, కొంతమంది డాక్టర్లు అవుతున్నారు, కొంతమంది ఇంజనీర్ అయ్యారు. అలాగా ఒక మదర్ ఒక పంజాబ్ నుంచి నాకు పంపించిన ఇన్ఫర్మేషన్ అది. ఆ బాబుకి నేను 20 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయగలిగా అయిందనమాట. ఫుడ్ పైపు లేకుండా పుట్టిన వాళ్ళు, తర్వాత ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో పుట్టిన వాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్తో పుట్టిన పిల్లలు చాలామందికి పీడియాట్రిక్ సర్జరీ విభాగం ద్వారా ఎంతోమందిని పిల్లల్ని నయం చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి పెద్దవాళ్ళై ఎంతో ఆరోగ్యంగా జీవితం గడుపుతున్నారనమాట. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన చాలామంది పేషెంట్స్ని చుట్టుపక్కల నుంచి ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చారో వారందరికీ మేము సర్వీసులు అందజేసాము. నేను మా టీంలో నీనటాలజిస్ట్ డాక్టర్ శేషగిరి గారు, తర్వాత శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరం కలిసి ఒక యూనిట్లా పనిచేసి ఇక్కడ వచ్చిన కాంప్లెక్స్ డిసీజ్ ఉన్న పిల్లలందరికీ మేమందరం ఒక టీం లాగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయగలుగుతున్నాం అనమాట. మేము చేసిన లోయెస్ట్ బేబీ 1.3 kg, నియర్లీ 1.5 kg ఉన్న బేబీకి కూడా సర్జరీ చేసాము. చేసి వాళ్ళు ఆ బాబు పెద్దవాడయ్యాడు, మామూలుగా చదువుకుంటున్నాడు మిగతా పిల్లలకి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అపోహలు ఉంటాయి. ఈ ఆపరేషన్ చేయడం వల్ల పిల్లలకి మెనస్థీషియా ఇవ్వడం వల్ల బ్రెయిన్ పాడవుతుంది, లేకపోతే ఆపరేషన్ చేయడం వల్ల వాడు ఆరోగ్యంగా ఉంటాడా, ఫ్యూచర్లో ఉండడా, లేదా వాడు ఉంటాడా లేదా అని చాలా అపోహలు ఉన్నాయి ప్రజానీకానికి. బట్ అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు వచ్చిన మెడికేషన్ చాలా సేఫ్ మెడికేషను. The Secretary of the Pediatric Surgery Society of India. He has conducted many conferences here. So many pediatric surgeons all over the India has come to learn from him. And 5 years back ఒకసారి చేసాము. మరి ఈ ఇయర్ కూడా 2026లో కూడా ఇంకొక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ చేస్తున్నారు డాక్టర్ గారు. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ his services in the Lotus Women and Children Hospital here. అన్ని ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సర్జరీ ఉండదు, ఆ డిపార్ట్మెంట్ ఉండదు. బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ ఉన్న ఏదో జూనియర్ డాక్టర్స్ ఉంటారు. అండ్ హీ ఈజ్ వెరీ కమిటెడ్ పీడియాట్రిక్ సర్జన్. అండ్ హిస్ ప్యాషన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మినిమల్ హోల్ సర్జరీ అంటారు కదా, కుట్లు వేయకుండా సర్జరీ చేస్తారు కదా. చాలా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్ గారు ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. అండ్ ఇండియాలో అట్లా సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే కొంతమంది డాక్టర్స్లో ఈ డాక్టర్ గారు ఒకరు, శ్రీనివాస్ గారు ఒకరు. సో దట్ ఈవెన్ నాట్ ఓన్లీ అస్, ఇంక్లూడింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ గారి కోసము లాప్రోస్కోపిక్ సర్జరీ కాంప్లికేటెడ్ చేసుకోవడానికి ఇక్కడికి డాక్టర్ గారి కోసం వస్తుంటారు. వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ హిస్ సర్వీసెస్. అండ్ హిస్ ప్యాషన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ ఆల్సో ది యూరలాజికల్ సర్జరీ. అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా వాపులకి దానికి చాలా బాగా సర్జరీ చేస్తారు. అట్లాంటి సర్జరీ చేసిన చాలామంది పిల్లలు ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నారు. అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హిమ్ లాస్ట్ 25 years. అండ్ ఈ 25 yearsలో చాలా సర్జరీస్, చాలా కథలుగా చెప్పవచ్చు అనమాట. అన్ని సర్జరీస్, అన్ని డిఫికల్ట్ కేసెస్ హ్యాండిల్ చేశారు. అండ్ దాని సక్సెస్కి ఒక కారణం ఏమంటే అతను ఫైనెస్. అంటే అతను ఒక సర్జరీ టేకప్ చేస్తే దాన్ని తరోగా వర్కప్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్ టు బి డన్, ఇప్పుడు అర్జెంటుగా చేయాలా, సార్ చెప్పినట్టు తర్వాత చేయాలా, వాళ్ళ ఫాలో అప్, అండ్ అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ యూ వాస్ టెల్లింగ్, టీమ్ వర్క్. ఇప్పుడు ఎన్ఐసీలో చేస్తే ఎన్ఐసీ డాక్టర్లు వాళ్ళు ఒకసారి ఆపరేషన్ ముందు పర్వాలేదు, బట్ ఆపరేషన్ తర్వాత ఒక 2-3 రోజులు చాలా క్రిటికల్ పీరియడ్. ఆ టైంలో మనం వాళ్ళని రక్షించగలిగితే తర్వాత ప్రాబ్లమ్స్ అవి తగ్గిపోతాయి. అండ్ ఆల్సో దే విల్ బి కంప్లీట్లీ నార్మల్ ఇన్ ద ఫ్యూచర్. లోటస్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీతమ్మధరలోని టీపీటీ కాలనీలో ఉచిత డెంటల్ క్యాంపును నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న వారికి దంతాల రక్షణ, చికిత్సా విధానాలపై కేకే డెంటల్ క్లినిక్ అధినేత, ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కరుణ ప్రియాంక అవగాహన కల్పించారు. దంతాలు బాగుంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దంతాల పట్ల అశ్రద్ధ వహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేకే మినిస్ట్రీస్ చైర్మన్ కరుణాకర్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. My
మై నేమ్ ఇస్ డాక్టర్ కరుణ ప్రియాంక, ఎండిఎస్ పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్. మేము ఇయర్లీ ఒక 20 క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు క్యాంప్ వచ్చేసరికి టీపీటీ కాలనీ సీతమ్మదారిలో కండక్ట్ చేసాము. ఇది డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మీకు టూత్ ప్రాబ్లమ్స్ డికే కానీ లేదంటే పళ్ళు వంకరగా ఉండడం, పళ్ళు గార పట్టడం, పళ్ళు లేకపోవడం, వాటి యొక్క రీప్లేస్మెంట్ గురించి మేము చెప్పడం కోసం ఈ క్యాంప్ కండక్ట్ చేశాము. మీరు వీటిని ఉపయోగించుకుని మా యొక్క ఇవి మేము కండక్ట్ చేసిన ఈ క్యాంప్ ద్వారా మీరు ఇవన్నీ మేము కండక్ట్ చేస్తున్న ఈ ఫ్రీ క్యాంప్కి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశికి సింహాచలం దేవస్థానం ముస్తాబైంది. ఈ నెల 30న జరగనున్న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. దక్షిణ కాశీగా పేరొందిన సింహగిరి విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. భక్తులకు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గర్భాలయం, ఉత్తర ద్వార మార్గాలను స్వదేశీ పుష్పాలతో అలంకరిస్తున్నారు. 30వ తేదీ తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తారు. పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతం ఇండస్ట్రియల్ కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన వారి కోసం ఈ శిబిరాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. విశాఖ నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్, సంకల్ప అసోసియేషన్లో సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉద్యోగ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కోసం నిర్వహించిన క్యాంప్ ఎంతగానో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకల్ప అసోసియేషన్ సభ్యులు సుదీప్తి మైటి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాం. దీంతో సహా మెడికల్ క్యాంపు అది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బెంగాల్, ఒరిస్సా నుండే వచ్చి ఉండేవాళ్ళు వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా శుభాభివందనలు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయాలని సంకల్ప వాళ్ళతో మేము కలిసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేద్దామని మా ప్రపోజల్. దానికోసం మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరం. And they are doing very good job. Blood donation is actually very good. If we are healthy, we should give blood, because in that our bone marrow will also regenerate more blood. And certain problems like when hemoglobin is very high because of smoking, because of some problems, this is a treatment also. And blood within actually very few days, 4 to 5 days, most of the blood volume gets replaced. RBC also gets replaced within 7 to 10 days. So it is extremely good and helpful for the serious patients. Last but not the least, I want to thank our team Sankalpur, जिसके लिए आज हम लोग ये ऑर्गेनाइज कर पा रहे हैं. All donors, I want to thanks and I grateful to them. Thank you so much. We expect next year also we arrange again same place, same atmosphere and more unit we expected last time. तो मेरा रिक्वेस्ट है, जैसे इस बार हुआ है हमारा रक्तदान का ये शिविर, वैसे हर साल हम लोग कर पाए. और हमारा ये संकल्प जो कमेटी है, हम लोग का जो उद्देश्य है खाली पूजा नहीं, हम लोग बहुत महत् काम करें, महत् काम करते हुए समाज का कुछ अच्छा करें. तो आगे भी हम लोग ऐसे करते रहेंगे, आशा करते हैं. थैंक ఎంవీపీ కాలనీలోని శివాజీ పార్క్ లో అక్కేపాలెం కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనభోజన కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. సంఘం అధ్యక్షుడు కలివరపు డాలిరాజు, కార్యదర్శి అందవరపు రవిచంద్రల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కుటుంబ సమేతంగా వనభోజనానికి హాజరైన వారంతా ఆహ్లాదకర వాతావరణంలో సరదాగా గడిపారు. సంఘం 14వ వార్షికోత్సవం సందర్భంగా వనభోజన కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షుడు దాలిరాజు తెలిపారు. రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులను ఆహ్వానించి భారీ ఎత్తున నిర్వహించామని తెలిపారు. కళింగ వైశ్యులతో ఐక్యత పెంచడం కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులు
అలాగే వారి ఫ్యామిలీతో చక్కని ఆటపాటలతో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ కలివరపు దాలరాజు గారు పూర్తిగా ఆయన అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీ విజయ్ గుప్తా గారు కూడా ఆయన పర్యవేక్షణలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన మా యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీలు మరియు కమిటీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యొక్క ముఖ్య ఉద్దేశం మన కళింగ వైశ్యుల తాలూకా ఐక్యతను పెంచడం కోసమే. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను, వివిధ ప్రాంతీయ సంఘాల నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసి ఎంతో ఆప్యాయతానురాగాలతో పంచి మెమరీస్ని లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండే విధంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మా కుటుంబ సభ్యుల ఆనందపరచడం కోసం ఏర్పాటు చేయడమైనది. మీడియా మిత్రులే కాక, పత్రికా మిత్రులే కాక, మన సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా, మన కార్యవర్గ పెద్దలందరూ కూడా మనదిగా భావించి పూర్తిగా ఇది సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరు. విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. తాజాగా ఎన్నికైన నూతన కార్యవర్గ పరిచయంతో పాటు 2 ఏళ్ల కార్యాచరణపైన చర్చించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంథి రామ్జీ, ప్రసాదరాజులు మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం 20 మందితో ప్రారంభమైన అసోసియేషన్ నేడు 60 మందికి చేరుకుందన్నారు. అసోసియేషన్ ద్వారా సభ్యుల ఐక్యత పెంపొందించడమే కాకుండా వ్యాపారపరమైన ఇబ్బందులను అధిగమించడానికి దోహదపడిందన్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న తమ అసోసియేషన్కు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. తమకు స్థలం కేటాయిస్తే కళ్యాణ మండపం నిర్మించుకుంటామన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ త్రినాథరావు, కోశాధికారి వి గిరీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని నా యొక్క అనుభవం. ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు 20 సంవత్సరాల నుంచి చేసిన కష్టఫలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. వాళ్ళు అనుగుణంగా వాళ్ళ కళల అనుగుణంగా నేను సాయశక్తులా ప్రయత్నించి అసోసియేషన్కి ఎల్లవేళలా ఏ రోజు ఏ గంటలో ఫోన్ చేసినా తగిన సహాయం నేను చేస్తూ నా యొక్క టీముతో కూడా చేయిస్తానని నేను సమన్వయంగా నేను ప్రామిస్ చేస్తాను. సో ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే కనుక మాకు మేంగా పరిష్కరించుకోవటానికి ఒక విఎస్సిడిఏ అని ఓ సంస్థను స్థాపించుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే నిన్న ఎలక్షన్స్ అయ్యాయి, మన శుక్రవారం ఎలక్షన్స్ అయ్యాయి. అందులో కొత్త కార్యవర్గంగా నేను సెక్రటరీగా, అలాగే రామ్జీ గారు ప్రెసిడెంట్గా, అలాగే మన గిరీష్ గారు ట్రెజరరు, చైర్మన్ గారు మన త్రినాథ్ గారు, మేము కొత్త కార్యవర్గంగా మేము ఈ రాబోయే 26 నుంచి 27, 28 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల టర్మ్ మేము నగరంలో నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అన్నారు. దువాడ రాజీవ్ నగర్ లో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో క్రైమ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉండటం శుభ పరిణామమన్నారు. నేరాలు అదుపులోనే ఉన్నాయని, ట్రాఫిక్ నియంత్రణ సకాలంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఏడీసీపీ నారాయణరావు, క్రైమ్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, సీఐలు శ్రీనివాసరావు, వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. దువాడ లా అండ్ ఆర్డర్ స్టేషన్లో స్పేస్ తక్కువ ఉంది. అక్కడ దువాడ లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ ఆ స్పేస్ సరిపోవట్లేదని చాలా రోజుల నుండి నాకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి. అందుకే ఇక్కడ మంచి లొకేషన్, ఇక్కడ ఒక బిల్డింగ్ కడితే మరి క్రైమ్ అండ్ ట్రాఫిక్కి స్పేస్ సరిపోతుంది. అక్కడ క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ స్టేషన్ ఖాళీ చేస్తే లా అండ్ ఆర్డర్కి కూడా స్పేస్ పెరుగుతుందని ప్లాన్తో ఆ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ఏడీసీపీ సిఆర్ గారి ఆధ్వర్యంలో మన సిటీ పోలీస్ సిబ్బంది పగలు రాత్రి కృషి చేసి ఇది కట్టారండి. ఇది దువాడ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా భావించవచ్చు.
ఈ కొత్త పోలీస్ స్టేషన్ ఇనాగరేట్ చేయడం వలన క్రైమ్ ట్రాఫిక్ సిబ్బంది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారని, ఇంకా మంచి పోలీసింగ్ ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా దువ్వాడ ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీరాముని విలువలు మనందరికీ స్ఫూర్తినిస్తాయని వెల్లడి. విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం. పశ్చిమ గోదావరి జిల్లా దత్తత గ్రామం పెదమైనవాణి లంకలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు 550 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు. 50వ వార్డులో 1,50,00,000తో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. లోటస్ ఆసుపత్రిలో ఘనంగా జాతీయ బాల శస్త్రచికిత్స దినోత్సవం. 19 ఏళ్ల హాస్పిటల్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామన్న వైద్యులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.